తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ డే బై డే పెరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో అందువల్లనే ఢిల్లీ పీఠం ఆయన ఏమీ చేయలేకపోతుంది అంటున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు గ్రాఫ్ పెరుగుతుంది అంటారా రేవంత్ రెడ్డి గారిది? సో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎలా ఉంది అనే దాని మీద ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అసలు సీఎంగానే చూడలేము అనేటువంటి భావన కలిగించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. అలాగే అతని ఆహార్యాన్ని, అతని ఫిజిక్ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేశారు. ప్రజల ముందు అతన్ని చులకన చేయడానికి, ప్రజల ముందు ఆయన అబాసుపాలు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. నిర్మాణాత్మకమైనటువంటి పోరుబాట ఏమన్నా పట్టిందా అని అంటే కొన్ని అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి పాత్రని పోషించారు. దాంతో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది. పబ్లిక్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అసలు ఎందుకు గెలిపించుకున్నాము కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఒక వ్యతిరేకత ప్రజల్లో వచ్చేసింది. అసలు నేరుగా సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో కూడా పోయే పరిస్థితి లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అనేటువంటి ప్రచారం బాగా పెద్ద ఎత్తున చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ న్యూస్ని చూస్తే నిజమే కావాలా, రేవంత్ రెడ్డి గారు బయటికి పోయే పరిస్థితి లేదేమో, తెలంగాణ సమాజం అంతా ఆగ్రహంగా ఉందేమో, వెంటబడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చేలాగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎలక్షను జూబ్లీ హిల్స్ ఎలక్షన్. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రాగానే రిజల్ట్ ఏంటనేది చూశారు. అసలు వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని రేవంత్ రెడ్డి పరిపాలనకి మ్యాండేటరీ అని పెట్టారు. ఆ మ్యాండేటరీని పెట్టకపోతే, సవాల్ చేయకపోతే అసలు ఇంత చర్చ రాదు. వాళ్ళే మ్యాండేటరీని పెట్టారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది దాదాపుగా మినిమైజ్ అయిపోయింది. దానికంటే ముందు ఎలా ఉందంటే పరిస్థితి, ఒకవేళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దింపేస్తుందేమో అధిష్టానం, దిగిపోతాడు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఓకే, ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ని పెడతారేమో, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెడతారేమో, ఇలాంటి ప్రచారం జరిగింది. లేదంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన్ని పెడతారేమో, ఇలాంటిది జరిగింది. ఓకే, ఎందుకు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి గొడవలు ఉన్నాయి. ఒకరికొకరికి పొసగనటువంటి సిచ్యువేషను. అక్కడ యాక్చువల్గా చూసుకుంటే కొండా సురేఖ గారితో ఒక ఎపిసోడ్ అయితే, ఆ ములుగు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో ఇంకొక ఎపిసోడ్, కోమటిరెడ్డి గారి ఈయన వెంకటరెడ్డి గారితో ఇంకొకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇంకొకటి, ఇలా రకరకాలుగా అనేక ఇష్యూస్ తోటి వీళ్ళ మధ్య ఐక్యత లేదనేటువంటి భావాన్ని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే అసలు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు ఆయనకి, ఆయన వాళ్ళ మంత్రివర్గంలోనే ఆయన గుంజుతారు కిందకి, ఇలాంటి ప్రచారం చేశారు. రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ వాటన్నిటిని అధిగమించుకుంటూ వచ్చి ఇవాళ ఎవరైతే విమర్శించారో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ అని చెప్పి పరిస్థితికి వచ్చేసింది. ఓకే, రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొకళ్ళకి కనుక ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందో అనేటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చేసింది. దానికి ఉదాహరణ, ఫుట్బాల్కి గేమ్ చూడటానికి రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలప్పుడు జీప్ మీద రాహుల్ గాంధీ గారి పక్కన రేవంత్ రెడ్డి గారిని పెట్టుకున్నాడు. ఇలాంటివన్నీ చాలా సంఘటనలు ఉన్నాయి. అంటే ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేదానికి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారిని మార్చేస్తున్నారు, అందుకే పిలిపించారు అనేటువంటి ప్రచారం ఉండేది. కానీ ఈసారి ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు అలాంటి ప్రచారం ఎక్కడా లేదు. మంత్రివర్గంలో ఇంకొక ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు, నామినేటెడ్ పదవులు పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వడానికి వెళ్ళారు, క్లియరెన్స్ తీసుకోవడానికి. ఇవి వస్తున్నాయి తప్పితే పిలిపించారు ఆయన దించేయబోతున్నారు ఇలాంటిది లేదు ఇప్పుడు. అంటే అధిగమించారు, అవన్నీ అధిగమించారు. సో దీంతో ఫామ్ హౌస్లో అలజడి మొదలైంది. ఓకే, సహజంగా ఫామ్ హౌస్లోనే అలజడి మొదలవుతుంది కదా. అవును సార్. రేవంత్ రెడ్డి గారు ఎంత బలపడుతున్నారో అంత అలజడి ఫామ్ హౌస్లో మనకి కనబడుతుంది. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సక్సెస్ కూడా అవుతున్నట్టు కనిపిస్తుంది మనకి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలిచింది. ఎస్ సార్, నెక్స్ట్ కూడా ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ వచ్చేటట్లుందంటే ఏమంటారు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి చూస్తే యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకొని కనుక విశ్లేషణ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు 90% బీఆర్ఎస్ పార్టీకి రావాలి. ఎస్, వాళ్ళు చేసిన ప్రచారం ఆ స్థాయిలో ఉంది. సీన్ కట్ చేస్తే 70% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 30% ఏదో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్టుంది. వాళ్ళు చేసినట్టు ప్రచారానికి ఆడ రిజల్ట్కి పొంతనే లేదు. ఎస్ సార్, బీఆర్ఎస్కి ఫుల్ వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఇప్పుడు వ్యతిరేకత లేకపోయినా అనుకూలత అయితే లేదనేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనపడుతుందిగా. ఎస్, వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి, అసలు ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతాడా, కేసీఆర్ని కూర్చోబెడదామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలు. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందని చెప్పి కదా ప్రచారం చేసింది వాళ్ళు. అవును. ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ కాంగ్రెస్ జూబ్లీస్ లేకపోయినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోయినా నిజమే అనుకుంటారు కదా. వాళ్ళు చేసిన ప్రచారాన్ని పరిగణలో తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ అసలు దారుణం అనేటువంటి సిచ్యువేషన్కి చూసేవాళ్ళు, ఆ వీడియోలు చూసేవాళ్ళు వస్తారు, ఆ వీడియోలు చూసిన విశ్వసించే వాళ్ళు వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అనౌన్స్ చేసినటువంటి పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేశారు కొంతవరకు. పూర్తి స్థాయిలో ఎవరు చేయలేరు, ఏ పార్టీ చేయలేరు కూడా. అది ఆ రోజున ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అనౌన్స్ చేసినటువంటి దాంట్లో కొంతమేరకు చేశారు, కొన్ని చేయలేదు. ఓకే. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోలేదు అని అంటే, ఇప్పుడు మూసీ ప్రక్షాళన సందర్భంగా హైడ్రా పేరుతోటి ఎంత ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారి మీద. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూముల విషయాలు ఎంత వ్యతిరేకమైన ప్రచారం చేశారు. ఎస్ ఎస్, ఇదే హైడ్రాని మళ్ళీ ప్రజలే ఆదరించారు కదా వర్షాలు పడినప్పుడు. హైడ్రాని వ్యతిరేకించారు, హైడ్రాని వ్యతిరేకించలేక ప్రజల్ని సమీకరించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ. అదే హైడ్రా చేసేటువంటి పనుల్ని ప్రజలు మళ్ళీ వర్షాలు పడినప్పుడు కరెక్ట్గానే చేస్తుంది హైడ్రా, మొత్తం సిటీలో ఉన్నటువంటి చెరువులన్నింటిని బాగు చేస్తుంది, ఆక్రమణను తొలగిస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయల భూములు కాపాడుతుంది అని చెప్పి మళ్ళీ రిపోర్ట్ వస్తుంది కదా. అంటే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతున్నట్టేగా. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుందంటే ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళకి అలజడి మొదలైంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మేము ఇప్పుడు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సెకండ్ ప్లేస్లో మేము ఉన్నాం, బీజేపీ లేదు అని చెప్పి సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అనే పరిస్థితికి వచ్చారు. పైగా కుటుంబానికి సంబంధించిన విభేదాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడే కొంది బీజేపీ బలపడుతుంది అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ చేతకనితనం, లేదంటే బీజేపీకి నాయకత్వ లోపం, బీఆర్ఎస్ పార్టీలో ఇంటి గొడవలు. ఈ కారణంగా రేవంత్ రెడ్డి గారు మరో 10 ఏళ్ళు తానే ఉంటానని చెప్పి సీఎం అని చెప్పి అన్నప్పుడు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేసుకోగలిగారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.